మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఏర్పాటు చేసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. లక్కీ డ్రా నేపథ్యంలో దరఖాస్తులు పోటెత్తాయి. ఉదయం 6 గంటలకే హాలు వద్దకు దరఖాస్తుదారులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ విధానాన్ని ప్రారంభించారు. నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 73 మద్యం దుకాణాలకు 1712 దరఖాస్తులు వచ్చాయి. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఫారం, ఎంట్రీ, గేట్ పాస్ తీసుకుని హాల్లోకి అనుమతిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ నుంచి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎవరైతే వాళ్ళకు నెక్స్ట్ షాప్స్ రిలీజ్ నడుస్తుందో ఆ టైంలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ రూపంలో మిగిలిన లైసెన్స్ ఫీజు కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మంచిర్యాలలో మద్యం టెండర్ల ప్రక్రియ 2025-27 డిసెంబర్ నుంచి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎవరైతే వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లాలో 73 వైన్ షాప్ సంబంధించిన 1712 అప్లికేషన్స్ వచ్చినాయి. దానికి సంబంధించిన డ్రా ఆఫ్ లాట్స్ తోటి ఎస్సీ సంబంధించిన, ఎస్టీ సంబంధించిన, గౌడ్స్ సంబంధించిన రిజర్వేషన్తో పాటు డ్రా తీయడం జరిగింది. డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. ఇప్పుడు విదిన్ 24 అవర్స్లో ఎవరెవరికి డ్రాలో వచ్చింది టు కన్ఫర్మ్ డ్రా 1/6 అమౌంట్ కట్టాల్సింది. దానికోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి SBI